వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. పాకిస్తాన్తో యుద్ధం చేయమని కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. 4 రోజులకే ట్రంప్కు భయపడి మోదీ యుద్ధ విమర్శన చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయల మారిన ఎమ్మెల్సీ కవిత 2 నాలుకల ధోరణితో మాట్లాడుతుందన్న ఎంపీ రఘునందన్. ఆఫ్ ది రికార్డ్తో కవిత మాట్లాడింది. నిజమేనన్న బీజేపీ ఎమ్మెల్యే. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారన్న రాజ్ సింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం కొనుగోలు ఇందిరమ్మ ఇండ్లపై మంత్రుల సమీక్ష. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి తుమ్మల. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, పాకిస్తాన్తో యుద్ధం చేయమని రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 4 రోజుల తర్వాత ప్రధాని మోదీ ట్రంప్కు భయపడి తలొగ్గారని, యుద్ధం ఆపే ముందు అభిపక్షాలు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. అంటే మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఎంపీ రఘునందన్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయల మారిన కవిత 2 నాలుకల ధోరణితో మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటున్న కవిత నిజాం కాలం నాటి నుంచే ఇక్కడి మహిళలు బతుకమ్మ ఆడుతున్న విషయం గుర్తు చేసుకోవాలని సూచించారు. కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్చుతోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? ఏం గొప్పగా చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని చీరలు ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? సో దెర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత, నో బ్రాండ్ ఫర్ కేటీఆర్, నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు. కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి. చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డును ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి. ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? అరే మా జిల్లాలో నాలుకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు.
ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు. పిహెచ్ఎల్ గేట్ ముంగట ఒక సోదరుడు చచ్చిపోయిండు ఉద్యోగాలు కావాలని. మీ 10 ఏళ్లలో బిహెచ్ఎల్లో లోకలకు ఉద్యోగాలు ఇప్పించిరా? నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా? 10 ఏళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పురు. మా మిరిదొడ్డిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు. జేఏసీ టెంట్లో జై తెలంగాణ అని అరిచి చచ్చిపోయింది. మళ్ళీ ఒకసారి ఏమంటుంది, మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము. టీఆర్ఎస్ పార్టీ పుట్టిన 2001 నుంచి 2 నిమిషాలు మీకు గుర్తు చేస్తాం. 2004 ఎన్నికలు వచ్చినాయి. 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది. గులాం నబీ ఆజాద్ గారితో పాటు పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోతే 2004లో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వచ్చిందన్న. 2009 రాగానే క్వైట్ కాంట్రడిక్టరీ. అప్పటిదాకా తిట్టిన సిపిఎం తోటి పొత్తు పెట్టుకురు లేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నేను విలీనానికి? ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డులో కవిత మాట్లాడింది నిజమేనన్నారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతున్నారని, బీజేపీ అభ్యర్థులు ఎక్కడి నుంచో పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారని తెలిపారు. గతంలోనూ ఇదే జరిగింది, ఇందుకు బీజేపీ నష్టపోయిందన్నారు. ఇతర పార్టీలతో మా నేతలకు కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయిందన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో ఆలోచించాలన్నారు. ఇతర పార్టీల నేతలతో మా నేతలు కుమ్మక్కు అందరికీ తెలుసని ఎమ్మెల్యే రాజ్ సింగ్ తెలిపారు. కొన్ని రోజు ముందు ఒక 2 టెర్రరిస్టు దొరికినారు. ఒక్క టెర్రరిస్ట్ ఆంధ్ర నుంచి, ఇంకో టెర్రరిస్టు తెలంగాణ నుంచి, సిరాజ్ సమీర్. ఈ లంజ కొడుకులు పేద ప్రజలని సంపనికి టిఫిన్ బాంబులు తయారు చేసినారంట. ఎక్కడెక్కడో ఆ టిఫిన్ బాంబు పెట్టి పేల్చనికి కుట్ర చేసినారంట. ఇట్లాంటి లంజ కొడుకులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అరే ఫాల్తుగా ఇంకా ఎంతమంది అమాయకుల్ని మీరు చంపుతారా? గతంలో కూడా లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ, అదేవిధంగా మన సాయిబాబా గుడి కాడ కానీ, ఇప్పుడు ఇంకా ఒక 2 దొంగలు దొరికినారు సాలాగా. ఎవరు వీళ్ళు? సిరాజు, సమీరు. ఏ మతంకి చెందిన వాళ్ళు ఉన్నారు ఈ కుక్కలు? ఇవాళ తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులు ఎవరు వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ, సాయిబాబా బస్ స్టాప్ కాడ బ్లాస్ట్ చేసే ఆ టెర్రరిస్ట్ వెనుక అడ్వకేట్ ఎవరు తెలుసా? ఎంఐఎంకి చెందిన ఒక అడ్వకేట్. ఎంఐఎం పార్టీకి చాలా బాంబులు తయారు చేస్తారు, ఇంకా ఇక్కడిక్కడ బ్లాస్ట్ చేస్తారు తెలియదు. ఇట్లాంటి సిరాజ్, సమీర్ లాగా ఇంకా ఎంతమంది ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు, అది కూడా మొత్తం ఎంక్వైరీ చేయాలని పోలీస్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రత్యేకంగా ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మొత్తం డీప్గా వెళ్ళండి. అదేవిధంగా ఎన్ఐఏ పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరెవరిని వీళ్ళు టార్గెట్ చేసినారు, ఏ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేసినారు, ఏ హిందూ నేతల్ని వీళ్ళు టార్గెట్ చేసినారు, కనీసం వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే పిలిచి చెప్పండి, అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావని. మాకు మీరు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే నాకు మంచి సెక్యూరిటీ ఉన్నది. కానీ ఎవరికి సెక్యూరిటీ లేదు, కనీసం వాళ్ళకైనా మీరు ఫోన్ చేసి లేకపోతే పిలిచి చెప్పండి, అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావు. ఎందుకంటే కర్ణాటకలో హిందూ కార్యకర్తల్ని, నేతల్ని చంపేస్తున్నారు. వేరే స్టేట్లో కూడా. ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతులకు సంబంధించి సూర్యాపేట కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలతో పాటు కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Lord Salame, just Lord Ande, just Lord Bagu, just ఆల్ ద ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్కి వెళ్ళేసరికి అక్కడ మేము మినిట్స్ తప్పకుండా రికార్డ్ చేస్తాం సార్. ఎందుకంటే కొన్ని ఆధారాలు లేనివి దరఖాస్తు వచ్చినా కూడా నెక్స్ట్ టైం పెటిషనర్స్కి చెప్పడానికి ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి వనకాలం సార్. వనకాలం ప్రిపేర్నెస్ విషయంలో ఫండ్ సార్. సార్ దీంతో పాటు విత్తనం విషయంలో ఇందాక సూర్యాపేట కలెక్టర్ గారు చెప్పినట్లు మేము కూడా చాలా పకడ్బందీగా ఎవరికి అంటే నకిలీ విత్తనం వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ మన సోన్ ఏరియాని 378 నుంచి పెంచుతూ 378 నుంచి పెంచుతూ ఆల్మోస్ట్ 500 వరకు చేరుకోవడానికి మేము ట్రై చేస్తాం సార్. దీంట్లో సార్ వీ వుడ్ లైక్ టు స్పెషలీ మెన్షన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ which has been kind enough to release the money for Neligal, for RMC, LMC. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా విజయనగరం జిల్లాలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ క్షేత్రంలో కొలువుతీరిన రామనారాయణ పాదాల చెంత రామధనస్సు ఆకృతిలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్తో సహా సుమారు 1700 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పరిసర గ్రామ ప్రజలు యోగాసనాలు వేశారు.
అల్పపీడనం కారణంగా అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. మండలంలోని కీటుమూల పంచాయతీ పరిధి సికాయబంద గ్రామానికి వెళ్లే దారిలో కొండవాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆ దారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. జీ మాడుగుల మండలంలో పంట పొలాలు కొట్టుకుపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ వాగుపై వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. స్లోగా అది జూమ్ చేసే కదా, స్లోగా లాగా, లేకపోతే నాకు ఏం కనిపించదు. స్లోగా అది జూమ్ చేసే యూపీలో జరిగిన ఎన్కౌంటర్లో లారెన్స్ బిక్షోయ్ గ్యాంగ్ స్పాట్ షూటర్ మృతి చెందాడు. హాపూర్ కొత్వాలీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న లారెన్స్ బిక్షోయ్ గ్యాంగ్ షూటర్ స్పాటర్ నవీన్ కుమార్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. दोनों लोग ये बनता
జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి పెట్రోల్ బంకులని టార్గెట్గా పెట్టుకున్నారు. బంకు సిబ్బంది నిర్లక్ష్యాన్ని అలసగా తీసుకొని స్వైపింగ్ మిషన్లోని ఆప్షన్లను ఆసరాగా చేసుకుని 2 తెలుగు రాష్ట్రాల భారీ మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడు ఎట్టకేలకి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుండి 2 లక్షల నగదు, 6 ఏటీఎం కార్డులు, ఒక సెల్ ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. గత 9 నెలల కాలంలో ఉభయ రాష్ట్రాల 39 ప్రాంతాల్లో ఇటువంటి మోసాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. సైబర్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. ఉండేటట్టు చూసుకోవాలనేది ఒకటి. 2 రోడ్డు ప్రమాదాలు, ఇది హైవే కాబట్టి 3 హైవేస్ కలిసే ప్లేస్ కాబట్టి దీంట్లో పొద్దున అంటే ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్డినెన్స్ సర్చ్లో సో ముఖ్యంగా సార్ చెప్పినటువంటి విషయాలు ప్రజల మంచి గురించి శ్రీనివాస్ సూపర్విజన్లో ఈరోజు నాగార్జున సాగర్ ఎస్ఐ సంపత్తి వాటర్ స్టాఫ్ ఒక ఇంటర్ స్టేట్ పెట్రోల్ దాని ద్వారా మళ్ళీ ఇతను డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని రిటర్న్ తీసుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అట్లా ఒకటే రోజు ఆ బంకులో 2 సార్లు 33,000 ఒకసారి, 31,000 ఒకసారి చేయడం జరిగింది. ఆ తర్వాత బంక్ వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు సాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దీనికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతోటి ఇవి చాలా చోట్ల అయినాయి కాబట్టి ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి సాగర్ సిఐ శ్రీనివాస్ నాయక్ తర్వాత ఎస్ఐ సంపత్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర ఉన్నటువంటి మాకు 2 లక్షల రూపాయల క్యాష్, తర్వాత 6 ఏటీఎంలో 4 కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇతన్ని 6 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని దీంట్లో సూర్యాపేట రూరల్, మునుగోడు, జగ్గయ్యపేట అంటే ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ కేసెస్ కూడా ఇతని మీద ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము అతను కన్ఫెస్ చేసిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో ఇతను ఇప్పటి వరకు మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. రెండోది మా తరఫున ఇతనికి మేము ఒక ఐడి నెంబర్ ఇస్తాము. అంటే ఒక పర్మనెంట్ సెల్ ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చి ఆ సెల్ ఫోన్ ఇతను ఆఫ్ చేసినా మా కాంటాక్ట్లో లేకుండా పోయినా మేము లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇతను ఒక అఫెన్స్ చేయడానికి వెళ్తున్నాడు అనేటటువంటి ఒక ఇండికేషన్ మాకు వచ్చే విధంగా కూడా ఇలాంటి వాళ్ళ మీద ఏర్పాటు చేయటం కరెక్ట్ అని మేము దీన్ని కూడా ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని దీన్ని కూడా చేయవచ్చు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ సర్కిల్ బుద్వేల న్యూ గ్రీన్ సిగ్నల్ సిటీలో 543 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైంది. నకిలీ ఎల్ఆర్ఎస్తో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మాణిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అదే అదునుగా అక్రమార్కుడు 4 అంతస్తులకు పైగా నిర్మాణాలు చేపట్టారు. రాజేందర్ నగర్ బీజేపీ యువ మోర్చాకు కన్వీనర్ మగాని శివకుమార్ దక్షిణం జోన్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అందరికీ నా పేరు మాగాని శివకుమార్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే న్యూ గ్రీన్ సిటీలో 1992లా హూడా లేఅవుట్ ఇది. హూడా నెంబర్ 3020 MP3 HMDA 1992. దీనికి పర్మిషన్ తీసుకున్నారు కొద్దిగా, దాని తర్వాత వాళ్ళు డీడీ కట్టలేరు. ఇది పార్క్ ల్యాండ్ 3,861 గజం పార్క్ ల్యాండ్ అయితే 1993లో హూడాల 3,861 గజం పార్క్ ల్యాండ్ని కబ్జా చేసిరు. కొంతమంది 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిరు. దాని పక్కపోటు ఉన్న డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ల్యాండ్ గ్రాపర్స్ అది బిల్డింగ్ కట్టిరు. ఇంత పెద్ద 70 ఎకరాలు ఉన్న న్యూ గ్రీన్ సిటీలో పార్క్ ల్యాండ్ లేదు. లోకల్ ఉన్న గవర్నమెంట్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు వీళ్ళు పార్క్ ల్యాండ్ కబ్జా చేసిరు. ఇట్లా డూప్లికేట్ లేఅవుట్ చేసి ఓపెన్ స్పేస్ చూపెట్టి ఇల్లీగల్ పర్మిషన్ తెచ్చుకొని డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ పెట్టి వీళ్ళు పార్క్ ల్యాండ్ కబ్జా చేసుకొని ప్రజల ల్యాండ్, పబ్లిక్ ల్యాండ్, పార్క్ ఏరియా ల్యాండ్ని ఫుల్ వాల్యుబుల్ ఉన్న ల్యాండ్ని కబ్జా చేసిరు. కావున ప్రెస్ వాళ్ళు ఇంకా మీరు మాకు సహకరించి పబ్లిక్ ల్యాండ్ని ఇడిపించవలసిందిగా కోరుతున్నాము. ఇది మొత్తం ఎల్ఆర్ఎస్ కాపీలు కూడా ఉన్నాయి. ఇంకొకటి 1996లా
సీసీ కాపీలో కూడా ఇక్కడ ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని చెప్పి రాసి ఉంది 1996లా. 1996 నుంచి ఇప్పటిదాకా ఈసీలా సీసీలా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ అని ఉంది. కానీ ఇప్పుడు పార్క్ లేదు, కబ్జా చేసుకురు. కావున ఎటువంటి హైడ్రా కానీ ఇంకొతున్నాను ఏమో ఓపెన్ స్పేస్ అని ఉన్నది, ఈసీలో కూడా ఓపెన్ స్పేస్ ఫర్ పార్క్ ల్యాండ్ ఉన్నది. కాకపోతే అక్కడ చూస్తే మాత్రం బిల్డింగ్స్ ఉన్నాయి, కబ్జాకు గురవుతున్నాయి పార్క్ ల్యాండ్. కావున తక్షణమే చర్య తీసుకోవాల్సిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని కోరుతున్నాం. నా పేరు మాగాని శివకుమార్. ఇది న్యూ గ్రీన్ సిటీ సొసైటీ. న్యూ గ్రీన్ సిటీలో పార్క్ ల్యాండ్లు ఉన్నాయి కొన్ని. 3861 గజం పార్క్ ల్యాండ్ని కబ్జాకు కొంతమంది దుర్మార్గులు కబ్జా చేసారు. దాంట్లో డూప్లికేట్ పేపర్లు పెట్టి 541 గజానికి పర్మిషన్ తీసుకొని 5 అంతస్తుల బిల్డింగ్ కడుతారు. లోకల్ ఉన్న జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. మేము హైడ్రా కూడా కంప్లీట్ ఇచ్చినాము. నిన్న హైడ్రా వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేసి పోయారు. ఇంకొకటి ఎల్ఆర్ఎస్ డూప్లికేట్ ఎల్ఆర్ఎస్ చేసారు. దాని పక్కకున్న సర్వే నెంబర్ల 490, 491ల సర్వే నెంబర్ల ల్యాండ్ ఉండే. దాంట్లో 3000 గజాల పార్క్ ల్యాండ్ ఉంది. ఆ పార్క్ ల్యాండ్ కూడా కొంతమంది దుర్మార్గులు తీసుకురు. దాని పక్కబోటున్న 460, 461, 462, 463 ప్లాట్ల పక్కపోటి అప్పుడే 1996లో బౌండరీ వల్ల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పార్క్ ల్యాండ్ అని చెప్పి గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ అని ఉన్నది. దాన్ని ఆఫీసర్లు ఫర్దర్గా గ్రీన్ సిటీ పార్క్ ల్యాండ్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాకిస్తాన్తో యుద్ధం చేయమని కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. 4 రోజులకే ట్రంప్కు భయపడి మోదీ యుద్ధ విమర్శన చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయల మారిన ఎమ్మెల్సీ కవిత 2 నాలుకల ధోరణితో మాట్లాడుతుందన్న ఎంపీ రఘునందన్. ఆఫ్ ది రికార్డ్తో కవిత మాట్లాడింది. నిజమేనన్న బీజేపీ ఎమ్మెల్యే. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారన్న రాజ్ సింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం కొనుగోలు ఇందిరమ్మ ఇండ్లపై మంత్రుల సమీక్ష. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి తుమ్మల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.